ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మన గూడూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా మన ఈ యాత్ర చేయడం జరుగుతుంది. ఎంతో గౌరవంగా ఈరోజు మనం ఈ యాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి గూడూరులో ఇటువంటి కార్యక్రమం జరగడం హిందువుల్లో చైతన్యం వస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఇది మొదటిసారి కాబట్టి వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై భవానీ, జై శివాజీ. ధన్యవాదాలు. చాలా మంచి శుభ పరిణామం. భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మము విశ్వవ్యాప్తం చెందుతూ ఉంది. అందులో భాగంగానే హిందూ హృదయ సామ్రాట్, హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి గూడూరు నగరంలో భారీ బైక్ ర్యాలీతో నిర్వహించడం. ఇందులో భాగంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాలు, హిందూ ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యంగా వారందరికీ హిందూ చైతన్య వేదిక చాలా మంచి శుభ పరిణామం. భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మము విశ్వవ్యాప్తం చెందుతూ ఉంది. అందులో భాగంగానే హిందూ హృదయ సామ్రాట్, హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి గూడూరు నగరంలో భారీ బైక్ ర్యాలీతో నిర్వహించడం. ఇందులో భాగంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాలు, హిందూ ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యంగా వారందరికీ హిందూ చైతన్య వేదిక సందర్భంగా మన గూడూరులో పెద్ద ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో కూడా మనందరం రూట్ మ్యాప్ ప్రకారం ఒక లైన్లో బైక్ తర్వాత బైక్ పోవటం, ఓవర్టేక్ చేసుకోకుండా అందరం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సందర్భంగా మన గూడూరులో పెద్ద ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో కూడా మనందరం రూట్ మ్యాప్ ప్రకారం ఒక లైన్లో బైక్ తర్వాత బైక్ పోవటం, ఓవర్టేక్ చేసుకోకుండా అందరం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.